హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వాస్వి వ్లాగ్స్. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చాలా ఇష్టంగా తినే ఒక స్టార్టర్ చెప్పమంటే చాలా మందికి చిల్లీ చికెన్ ఫేవరెట్ ఉంటుంది. నాకైతే చాలా చాలా ఫేవరెట్. అది మనం ఆర్డర్ చేసుకుంటే చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది, తిన్నట్లు కూడా ఉండదు. సో ఇంట్లో అయితే ఉన్న వస్తువులతోనే మనం ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే ఒక ½ kg చికెన్ తెచ్చుకొని బాగా కడిగేసుకున్న తర్వాత దానిలో ఉప్పు, కారం, 2 స్పూన్స్ మైదా, అలానే కార్న్‌ఫ్లోర్ అవి వేసుకోవాలి. అలాగే ఒక ఎగ్ అనేది బీట్ చేసుకొని ఆ మొత్తం అంతా అందులో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే మనము మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ అలా మనం పక్కన మ్యారినేట్ చేసి పెట్టేసుకొని టొమాటోస్ అలాగే చిల్లీస్ తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా మనం ఏవైతే ముక్కలు ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో వాటిని డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఆ పీసెస్ అన్నీ వేగినాక తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో కరివేపాకు అలానే చిల్లీ అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి రెసిపీకి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అంటే ఈ కరివేపాకు అలానే చిల్లీసే. ఆ రెండు మనకి మంచి ఎసెన్స్ ఇచ్చి చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా మనకి చిన్నగా కొన్ని ఆనియన్స్, పెద్దగా కొన్ని ఆనియన్స్, అలానే గార్లిక్ అండ్ జింజర్ కూడా చిన్న చిన్న పీసెస్, అండ్ మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది. అండ్ మీకు ఇంకా క్యాప్సికమ్ అవైలబుల్గా ఉంటే క్యాప్సికమ్ కూడా, నాకు ఆ రోజు క్యాప్సికమ్ దొరకలేదు కాబట్టి నేను క్యాప్సికమ్ వేసుకోలేదు, బట్ ఇలా చేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్, చిల్లీస్, గార్లిక్, జింజర్ ఈ 4 బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ డీప్ ఫ్రై అవసరం లేదులే, కానీ ఆనియన్స్ కొంచెం మగ్గిపోయిన తర్వాత మళ్ళీ మనము చిన్న చిన్న ఆనియన్స్ లాగా అంటే స్లైసెస్ లాగా చేసుకుంటాం కదా, మనకి చిల్లీ చికెన్లో ఇదే మెయిన్ యాడ్ అవుతుంది. దాంట్లో కూడా క్యాప్సికమ్ కూడా ఉంటుంది మనకి నార్మల్గా, బట్ నాకు క్యాప్సికమ్ దొరకలేదు. సో మన నార్మల్ చిల్లీస్ అయినా సరే ఆ మొత్తం ఎసెన్స్ అయినాక మనకు అంత మంట కూడా ఏమనిపించదు. సో దానిలో మనము ఈ టమాటోస్ అలానే పచ్చిమిర్చితో ఫస్ట్ పేస్ట్ చేసేసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఇంకొన్ని టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే మన చికెన్ క్వాంటిటీ ప్రకారంగా. దానిలో మళ్ళీ మనం కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకోండి, అండ్ కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ టమాటోస్ కలర్ అనేది ఒక్కొక్క టమాటో ఎక్కువ కలర్ రాదు. సో అలాంటప్పుడు మనం కొన్ని ఎక్కువ టమాటోస్ యాడ్ చేసుకున్నా మనకి కొంచెం ఎలా అంటే జ్యూసీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. నేను తర్వాత కూడా ఇంకో కొంచెం టమాటో కూడా యాడ్ చేశాను.
అండ్ సాసెస్ ఏమి అవైలబుల్గా ఉంటే అవి మా దగ్గర ఆ రోజు ఆ షెజ్వాన్ సాస్ ఉండింది, అట్లానే పెరి పెరి మసాలా కూడా ఉండింది. సో ఆ రెండింటితో మేము మేనేజ్ చేసాము. అండ్ టొమాటో కూడా మాకు ప్యూరీ లాగా చేశాను కాబట్టి నేను ఇంకా అట్లా మేనేజ్ చేసేసాను అనమాట. సో నా ఫ్రెండ్ అయితే ఇంకా పెరి పెరి పౌడర్ని స్నాక్స్ చేసే వాళ్ళ షాప్ దగ్గర ఆ పౌడర్ అయితే తీసుకునింది. ఇంకా మేము ఆ పౌడర్ అది దీంతోనే మేనేజ్ చేసి అయితే చేశాను. ఈ సాసెస్ బాగా సాట్ అయిన తర్వాత మనము ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ దీనిలో వేసేసి కొంచెం అవంతా కూడా చికెన్ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఎసెన్స్ అంతా పట్టుకున్న తర్వాత మనం కరివేపాకు అలాగే చిల్లీస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఈ చికెన్లో యాడ్ చేసేసుకోవాలి. పెరి పెరి పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. తర్వాత నాకు కొంచెం తక్కువగా అనిపించింది, చెప్పాను కదా మళ్ళీ నేను సాస్ యాడ్ చేశానని. నాకు కొంచెం కలర్ తక్కువగా అనిపించింది, అంటే మనకి కొంచెం లిక్విడ్గా ఉండాలి కాబట్టి నేను మళ్ళీ కొన్ని టమాటోస్ ప్యూరీ చేసి దానిలో కొద్దిగా పెరి పెరి పౌడర్ అట్లానే లెమన్ అయితే యాడ్ చేసి ఇది కూడా నేను యాడ్ చేశాను. అప్పుడు పర్ఫెక్ట్గా కొంచెం జ్యూసీగా అనిపించింది. సో అందుకని కొద్దిగా టొమాటోస్, ఎందుకంటే నేను ఎక్కువగా మిగతా సాసెస్ యాడ్ చేయలేదు, ఓన్లీ షెజ్వాన్ సాస్ అలానే పెరి పెరి పౌడరే కాబట్టి సో ఇంకా కొంచెం తగ్గింది అనిపించింది. మళ్ళీ కొన్ని టమాటోస్ ప్యూరీ చేసుకుని అయితే ఇలా యాడ్ చేసి సో ఆ ఆల్రెడీ టమాటో సాస్ అదంతా పట్టిన మళ్ళీ ఒకసారి వేసి అయితే కలిపాను. సో అప్పుడు కొంచెం నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ టేస్ట్ అయితే నేను తింటే బాగుంది, నా ఫ్రెండ్ అయితే ఇంకా నాకు తిన్న తర్వాత ఇంకా బాగా కాంప్లిమెంట్ ఇచ్చింది అనమాట. సో అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో ఆ కాస్ట్కి దానికి మాకు వర్త్ అనిపించింది. బయట అంతే క్వాంటిటీ కొనుక్కుంటే చాలా అయ్యి ఉండేది, బట్ టేస్ట్ అట్లాగే క్వాంటిటీ వచ్చింది. సో మీలో ఎవరికైనా ఈ చిల్లీ చికెన్ స్టార్టర్ ఇష్టం ఉంటే ఈ విధంగా ట్రై చేసి తినండి, ఎలా ఉందో కూడా కామెంట్స్లో షేర్ చేయండి. నాకైతే బాగా కుదిరింది, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వాసవి వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీరు ఈరోజు ఏం రెసిపీస్ వండుకున్నారు కామెంట్ చేసేయండి.